వైరల్ చూసేటప్పుడు నిజంగా ఎన్టీఆర్ మరొక రకం ఎన్టీఆర్ కనపడ్డాడు భయ. నాకైతే ఇచ్చి పడేసాడు నిజంగా. ఫ్యాన్స్ అందరికి పండగే అనుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు దాకా ఎన్టీఆర్ ఆ పాటల గురించి ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టేశాడు భయ. ఇచ్చి పడేసాడు. విజువల్స్ అసలు చెప్పి మాటలు కూడా సరిపోవు, అంత బాగున్నాయి. ఆ విజువల్కి ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సూపర్ అంటే సూపర్. అయితే ట్రైలర్ లో ఒక ముసుగేసి దూకుతున్న షార్ట్ అవుట్ చూపించారు కదా. అవును, అది ఏంటంటారు? బ్యాక్గ్రౌండ్ లో తెలియకుండా అంటే ఇంకో వ్యక్తి ఎవరైనా ఎంటర్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఓకే, సో నాకు అదే అనిపించింది. సో డ్యూయల్ రోల్ ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? ఏది భయ్యా? డ్యూయల్ రోల్ ఉంది కదా ఎన్టీఆర్ అన్న. అవును ఉంది. అంటే ఒకటేమో కామను, ఒకటేమో యుద్ధం అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి సైలెంట్ గా ఉంటాడు, సైలెంట్ గా ఉన్న వ్యక్తి హీరోయిన్ లవ్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. చూడాలి మరి. యాక్షన్ హీరో పెడతాడు, సైలెంట్ హీరో ఒకరు కనబడుతున్నారు కదా. రెండు క్యారెక్టర్లు అనుకోవచ్చా, ఒక్కడే టర్న్ అవుతాడు? లేదు ఇద్దరు. అందుకంటే హీరోయిన్ అక్కడ డైలాగ్ చెప్పింది కదా, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని. వాళ్ళ నానే ఈయన రూపంలో వచ్చినట్టు అర్థమైపోతుంది అనుకోవచ్చా? అంతే, అలాగే అనుకోవాలి మరి. సో అలాగే మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్స్ పరంగా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు పోయి నువ్వు. అక్కడ ఎన్టీఆర్ RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడో మేమందరం అనుకున్నాం, కానీ నిజంగా ఇచ్చి పడేస్తాడు అంతే. థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశ్చర్యపోవాలి. ఓకే.